నీ స్థాయి ఏందిరా కుక్క? ముందు నేను అది అడుగుతున్నాను, నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ బతుకేంది? నువ్వు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావంటే ఒక వీడియో అనేది ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఈ యదవ చేసిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు దేవుళ్లాగా కనిపించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీదే మీరు తిరగబడి కేసులు పెట్టారంటే వైసీపీ వాళ్ళ మైండ్ గేమ్ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. సాస్ టీవీ నేను మీ అభిదిశన్. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్పై చీటింగ్ కేసు నమోదు చేయాలని చెప్పేసి వారి తల్లి ఒక ఫిర్యాదును నమోదు చేయడం జరిగింది. మరి ఈ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత జనసేన నేతలు అయితే స్పందించారు. మనతో పాటు జనసేన నేత ఆలియా ఉన్నారు, నెల్లూరు పార్లమెంటరీ పార్టీ సీనియర్ నేత. వారితో మాట్లాడదాం. చెప్పండి ఆలియా గారు, మరి ఈ కేసుకు సంబంధించి, సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేశారో ఈ ఫిర్యాదుకు సంబంధించి మీరేం చెప్తారు సార్? ఫిర్యాదు ఏముందండి, గతంలో అసలు సుగాలి ప్రీతి అన్న ఆ పాప కేసు ఒకటి జరిగింది అనేది బయటికి ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆ పాప కేసు ఈ విధంగా జరిగిందని ఆమెను సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారైనటువంటి పార్వతమ్మ గారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, నీ తరపున నేను పోరాడతాను తల్లి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మొత్తము రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు అనేది ఒకటి జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఈమెకి అండగా ఉన్నారు అని చెప్పి వన్ బై వన్ ప్రతి ఒక్కళ్ళు మేము అండగా ఉంటాము, మేము సైతం అంటాం ముందుకు రావడం జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే అన్నం పెట్టారో ఆ అన్నాన్ని ఆ చేతినే నరికే పద్ధతిగా ఆమె ఎంచుకుందంటే ఇంకా ఆమెని ఏమనాలి అనేది మేము తొలి సంతకం చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నిందితులను జైలుకి పంపిస్తామని చెప్పి ఇంతవరకు ఆమె పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవడం వెనుక కారణం ఏంటి? రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ కారణాలు ఏమి లేవండి. గతంలో ఆమె ఏ విధంగా ఇబ్బంది పడేది, ఏ విధంగా ఇబ్బంది పడింది అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా గతంలో తెలియజేయడం జరిగింది. ఆమెకి న్యాయం జరగాలన్న ఒక్క ఉద్దేశంతో గతంలో మా ప్రభుత్వం లేకపోయినా ఆమెకి ఉద్యోగం ఇచ్చి, అదేవిధంగా ఆమెకి కొంత భూమి ఇచ్చి, అదేవిధంగా ఆమెకి కొంత నగదు ఇచ్చి, నీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను తల్లి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అండగా నిలబడ్డారు. ఆ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చట్టం ఎవ్వరికీ చుట్టం కాదండి, అది అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా కేసులో ఏదన్నా మాట్లాడాలంటే ఆ కేసు ముందుకు సాగట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే దాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది. ఆ సిబిఐ తీసుకున్న తర్వాత ఆ కేసుని సిబిఐ క్లుప్తంగా చూసి దీంట్లో గతంలో ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని ఏ వైసీపీ వాళ్ళైతే మిమ్మల్ని క్యాప్చర్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టించారో ఆ వైసీపీ వాళ్ళే మీ పాప కేసుని తారుమారు చేశారన్న సంగతి ముందు మీరు అర్థం చేసుకోవాలి. కేసు తారుమారు అయిపోయిందని చెప్పి ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సుగాలి ప్రీతి ఆ కేసు తీసుకురండి, ఆ కేసు వివరాలు ఇస్తే నేను దాని గురించి మాట్లాడతానని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో వచ్చి రాగానే అది చూసి గతంలో ఉన్న ప్రభుత్వం ఆ కేసును తారుమారు చేసిందంటే అదే విషయాన్ని సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారైనటువంటి పార్వతమ్మ గారిని పిలిచి ఆమెను కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. అమ్మ, ఈ విధంగా ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానని చెప్పి నేనే పిలిచి మరీ మీతో మాట్లాడడం జరిగింది. కానీ ఈ కేసుని వైసీపీ వాళ్ళు తారుమారు చేసేశారు. ఖచ్చితంగా కోర్టులో అందరికీ తెలిసిన విషయమే, కోర్టులో ఖచ్చితంగా సాక్ష్యాధారాలు కావాలి. సాక్ష్యాధారాలు లేనిదే ఎవ్వడి చేతిలో ఏమి అసలు చేతిలో ఇప్పుడు చట్టం మన చేతిలో తీసుకొని మనం ఏం చేయలేము. అదే మనం ఏ దుబాయ్లోనో సౌదీలోనో ఉంటే ఆడపిల్లల్ని ఏమన్నా అన్యాయం జరిగిందంటే అక్కడ మీ అందరికీ తెలిసిన విషయం నిలవనేసి తలకాయ నరికి అవతల పడేస్తారు. అలాంటి చట్టం తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి ఒక మహిళగా నేను పర్సనల్గా అడుగుతున్నాను. ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు. నాకు ఆ ఆడపిల్లల్ని కోల్పోతే ఆ తల్లి పడే బాధ, ఆ తల్లి పడే క్షోభ నాకు తెలుసు. కాబట్టి నేను ఆ తల్లి తరపు నుంచి మీరు అన్యాయంగా వైసీపీ వాళ్ళ వలలో మీరు చిక్కుకున్నారు, దీనికి మించి ఆమెది తప్పు అని చెప్పి ఏం చెప్పట్లేదు. వైసీపీ వాళ్ళు ఆడే మైండ్ గేమ్లో ఈమె ఖచ్చితంగా ఇరుక్కున్నారని మాత్రం మా జనసేన వాళ్ళు గట్టిగా చెప్తామండి. అంటే న్యాయం కోసం ప్రశ్నిస్తే జనసేన నేతల ద్వారా ఈ విధంగా దాడులకు పాల్పడుతూ ఉన్నారు అని కూడా ఆమె ఆరోపించడం జరిగింది. దీని మీద మీరు అంటారు?
గతంలో జనసేన వాళ్ళే కదమ్మా నీకు న్యాయం చేస్తామని చెప్పి అండగా నిలబడింది ఎవరి తల్లి? జనసేన వాళ్ళే కదా. జనసేన వాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చావా, నీ దగ్గరికి జనసేన వాళ్ళు వచ్చారా? ఒకసారి కూర్చొని ఆలోచించమ్మా. జనసేన వాళ్ళు పట్టుకున్నారు కాబట్టే నీకు ఈరోజు ఉద్యోగం అనేది ఒకటి ఉంది, నీకు కొంత భూమి అనేది కల్పించాము, అదేవిధంగా నీకు కొంత డబ్బు నగదు అనేది ఇచ్చాము. అది మొత్తం జనసేన వాళ్ళు పట్టించుకోబట్టే జరిగింది. జనసేన వాళ్ళు పట్టించుకోకపోతే ఇప్పుడు నిద్రలేస్తే ప్రతి నిమిషానికి ఒక్కసారి ప్రతి చోట మనకు తెలుసో తెలియకో ప్రతి నిమిషానికి 2 నిమిషాలు 3 నిమిషాలకు ఒకసారి మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ బయటికి రాలేదు కదా తల్లి. జనసేన వాళ్ళు పట్టించుకొని, జనసేనలో పవన్ కళ్యాణ్ అన్నయ్య పట్టించుకోబట్టి మీ కేసు బయటకు వచ్చింది. అది ఒక్కటి మీరు ఒక్కసారి గమనించాలి. జనసేన అనేది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేమున్నామని చెప్పి మాకు పిలవబడలేదు. మాకు తెలిస్తే చాలు జనసేన వాళ్ళు వెళ్ళి మేము పవన్ కళ్యాణ్ గారు మా జనసేన వాళ్ళకి నేర్పించింది అది, మా వీర మహిళలకి. అదేవిధంగా మీలాంటి జనసేన నేతలు ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరిస్తే బాగుంటుంది కదా. ఖచ్చితంగా ప్రభుత్వం 100% అందరికీ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చారో గ్యాస్ సిలిండర్స్ అన్నారు, గ్యాస్ సిలిండర్స్ అందరికీ వస్తున్నాయి, ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో చూసుకోండి పెన్షన్లు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున ఈ కేసు విషయంలో అదే చెప్తున్నాను, పెంచి ఇచ్చారు. కానీ మేము ఒక్కసారిగా రాగానే ఒకేసారి మేము ఏదైతే మేము హామీ ఇచ్చామో 4,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. మేము చెప్పిన మాట మేము ఎక్కడ తప్పలేదు. అదేవిధంగా ఈ కేసులో కూడా మేము పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఈ కేసు పూర్వోపధారాలు పరిశీలించిన తర్వాత ఆల్రెడీ సిబిఐ గారికి అప్పచెప్పున్నాము. ఆ సిబిఐ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం నడుద్దామన్నారు. అక్కడ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారమే నడిచారు. ఎవరి చేతిలో ఎవరు చట్టం తీసుకొని ఓన్ డెసిషన్ అయితే తీసుకునే ఇది లేదు కదా. సో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉందా ఇప్పుడు? ఖచ్చితంగా ఉంది. దీని మీద ఇంకొకసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ దృష్టి పెడతారు. దృష్టి పెట్టిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాము, జనసేన వాళ్ళ దగ్గరికి మీరు వచ్చారు కాదు, జనసేన వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారే మిమ్మల్ని స్వయంగా ఇంటికి మనిషిని పంపించి మరీ పిలువనంపించుకున్నారంటే జనసేనలో మాత్రమే మీకు న్యాయం జరగద్దని చెప్పి ఆ రోజు మాట్లాడిన మాటలు ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు దేవుళ్లాగా కనిపించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీదే మీరు తిరగబడి కేసులు పెట్టారంటే ఇంకా మీరు ఏ విధంగా ఎవరి మైండ్ గేమ్లో ఇరుక్కున్నారనేది వైసీపీ వాళ్ళ మైండ్ గేమ్ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఒక్కసారి ఆ పాప ఎవరైతే పాప చనిపోయిందో సుగాలి ప్రీతి ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే మా జనసేన వాళ్ళు అదేవిధంగా మా కూటమి ప్రభుత్వంలో ఎవరైనా అన్యాయం జరిగిందంటే ఎవరూ ఒప్పుకోరు. ఆ తల్లికి ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరొక చర్చ కూడా జరుగుతుంది ప్రశ్న రావణ్కి సంబంధించి. సో ఆర్పి కావచ్చు, రామ్మోహన్ దాస్ లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నా కూడా కేవలం రావణ్ విషయంలోనే పవన్ కళ్యాణ్పై మాట్లాడారని చెప్పి కేసులు పెట్టారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ప్రతి యద్దవ అసలు వాడు ఎవడైతే ఉన్నాడో ఆ యద్దవ ముందు వాడి బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఒక్కసారి మీరు చూసుకోండి. గతంలో కూడా ఆ యద్దవ తోటి మహిళలు అంటే వాడు పనిచేసే ఆ ఆఫీస్లోనే తోటి మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడడము, అదేవిధంగా వాళ్ళతో అఫైర్స్ పెట్టుకోవడం, అదేవిధంగా ఆ అఫైర్స్ని వీడియోస్ తీయడము, అది మొత్తం మళ్ళీ వాళ్ళకే పంపించి మళ్ళీ సమ్ అమౌంట్ డిమాండ్ చేయడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడని చెప్పి అది తెలిసి అతను చేసే ఉద్యోగంలో అతని పై ఆఫీసర్కి తెలిసి అతని ఆ ఉద్యోగంలో నుంచి కూడా తీసిపడేసిన తర్వాత ఏదో యూట్యూబ్ చేసుకుంటున్నాడు, ఏదో యూట్యూబ్ చేసుకొని బతకాలి. అట్లా కాకుండా ప్రతి కుక్క మొరగద్ది నేను మొరగతాను అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాడంటే వాడికి ఎంత కొవ్వు అనేది, వాడికి ఆల్రెడీ కొవ్వు ఉంది. ఆ కొవ్వు మొత్తం దిగాలి అంటే ఎవరిని గెలకకూడదో వాళ్ళని గెలికాడు. వాడికి ఖచ్చితంగా వాడికి ఏం చెయ్యాలనేది అది చట్టమే చూసుకుంటుంది, ఎవరు చూసుకోరు. అది ఒకటండి. ఇప్పుడు మనము సమాజంలో బతుకుతున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. నోరుంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడితే కుదరదు. అమ్మ అనేది ఆ నోటితోనే అంటాం, నీ అమ్మ అనేది ఆ నోటితోనే అంటాము. మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము అనేది ఒక్కసారి నీ స్థాయి ఏంది రా కుక్క, ముందు నేను అది అడుగుతున్నాను. నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ బతుకేంది? నువ్వు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావంటే అసలు నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. ఎంత
ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నువ్వు నాశనం చేసావు అనేది ఒక్కసారి అదంతా కాదండి, ఒక 10 రోజుల నుంచి రీసెంట్గా ఇది జరుగుతుంది, ఒక 10 రోజుల నుంచి జరుగుతుంటాయి. రీసెంట్గా ఒక 2 డేస్ నుంచి ఒక వీడియో అనేది ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఈ యదవ చేసిన ఆకృత్యాలు వీడియో తీసి మొత్తం మళ్ళీ ఆమెకే పంపించి డబ్బులు డిమాండ్ చేసే క్రమంలో ఆమె ఇంకా ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఆమె కూడా బయటకు వచ్చింది. ఈ యదవ మంచోడు కాదు, ఈ యదవ నన్ను గతంలో ఈ విధంగా చేశాడు అని చెప్పి. అలాంటి యదవన్నర యదవకి ఏ యదవ సపోర్ట్ చేస్తున్నాడంటే వాడు ఎంత పెద్ద యదవ అనేది ముందు అది అర్థం చేసుకోవాలి. సుగాలి ప్రీతి కేసులో న్యాయం అనేది జరిగితే ఖచ్చితంగా అది జనసేన వల్లే జరిగింది, జనసేన వల్లే జరుగుతుంది అంటున్నారు ఆలియా. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.